ఎప్పటి నుంచో కలుద్దామంటే వీలు పడ్డం లేదు. ఎలాగ ఇక్కడి దాకా వచ్చాం కదా, కలిసి వచ్చేస్తాను. సరే వర్ష, నువ్వు వెళ్ళిరా, మేమిక్కడే ఉంటాం. అదేంటానమ్మా, వర్షాన్ని ఒంటరిగా వెళ్ళమంటున్నావు? ఏమైందిరా? ఏమైందంట విన్నానమ్మా, వర్షాకి పెద్ద ప్రమాదం పొంచుంది. తను ఒక్కతే ఎక్కడికి వెళ్ళినా గండమే. వర్ష జోలికి వెళ్ళొద్దని మా అమ్మ గట్టికి చెప్పేసినాను. ఇక ప్రమాదం ఏంటుంది? ఎంత చెప్పినా నిన్ను మీ అమ్మని మాత్రం నేను అస్సలు నమ్మను. ఏ ప్రాబ్లం లేదు, పక్కనే కదా, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. చెడు జరగడానికి ఒక్క నిమిషం చాలు. దొరబాబు ఇలా అడ్డుపడుతున్నారేంటి? అమ్మ వర్ష, పరిస్థితులు బాగోలేవు. ఎవరినైనా తోడుగా తీసుకుని వెళ్ళు, ఒక్కదానివే వద్దు.